హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో మన వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. దీనిలో స్పెషల్ ఏంటంటే గుంటూరు మిరపకాయలతో పట్టిన కారం అండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైప్లో కానీ చేస్తే మీకు అన్నంతో కూడా పని లేదండి, ఒట్టి వంకాయ ముక్కలే తినేస్తారు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా వంకాయలన్నీ శుభ్రం కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 భాగాలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా వాటర్ కొన్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఈ వంకాయలని ఉంచుకోవాలండి. నేను ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను వంకాయలను వేయించడానికి. ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫ్రై అయిపోయిందండి. ఇది ఇలా గంటతో నొక్కి పెట్టినప్పుడు మెత్తగా అవ్వాలి ముక్క. చూసారు కదా ఇక్కడ చూపించినట్టు. ఇలా అయితే ఇంకా రెడీ అయినట్టే. వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్లేట్లో తీసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ ఆరనివ్వాలండి. చూడండి, అందులో కారం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, చిన్నులపాయ రెబ్బలు, కొబ్బరి, పల్లీలండి, సాల్ట్, 1 స్పూన్ కారం. ఇది గుంటూరు కారం అండి, చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఇంట్లోనే పట్టి పెట్టుకున్నాము. నేను ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఇదిగోండి ఇలా ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మధ్యలో కారం అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా పెట్టేసేసి ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్, కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు ఇలా వంకాయ ముక్కలన్నీ దీనిలో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. మంట అనేది హైలో పెట్టుకోకూడదు. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.